జీవిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రయాణాలలో, మధ్యరాత్రి ప్రయాణాలు, 1 గంట 2 గంటలు గంభీరమైన దేవుని వాక్యము చెప్పిన నేను అలు పెరగకోకుండా మధ్యరాత్రి 2 గంటలకు 3 గంటలకు 2025వ సంవత్సరం ప్రొద్దుటూరు చుట్టుపక్కల పల్లెల్లో సువార్తలు పెట్టినప్పుడు, సభలలో దేవుని వాక్యం చెప్పి వచ్చేటప్పుడు 2, 2:30, 3 అలా ఇళ్ళకు వచ్చేటప్పుడు పిల్లలు బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. వాక్యం చెప్పింటాను ఘనంగా 1:30 గంట 2 గంటలు మరలా అలు పెరక్కోకుండా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి క్షేమంగా బిడ్డలను నన్ను నడిపించినది దేవుని కృప. మా ముందు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయానకమైన పరిస్థితులు. కొన్నిసార్లు వేగంగా కారు వస్తూ ఉంటుంది. వేగంగా కారు వస్తున్నప్పుడు వేగంగా ఒక పాము రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది. పొరపాటుగా రే పాము రానిలే, వీళ్ళేం చేయలేరు, నేనేం చేయలేను, తొక్కిచ్చేయడమే, అది తొక్కిచ్చేసే వచ్చేయడమే ముందుకు, లేదా అది దాటుకొని వెళ్తే వెళ్ళిపోవడమే. ఇలాంటివి చూస్తున్నప్పుడు, కొన్నిసార్లు అలాగ చీకట్లో అలాగ చూస్తున్నప్పుడు ఏదో ఒక వికృత రూపాలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ బ్రతుకునిచ్చి కాపాడుతున్నది దేవుని కృప. దేవుని బిడలారా, ఈ రోజు వరకు మీరైనా నేనైనా బ్రతికి ఉన్నాము, మన ఆత్మ పాతాళానికి వెళ్ళలేదు అంటే దేవుని కృప అండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృపను దూరం చేసుకోమాకండి, కృపను దూరం చేసుకోమాకండి. అందుకే ఆయన కృప వలన మనం బ్రతికి ఉన్నాం. రెండవది ఆయన కృప ఏం చేస్తుందో చూద్దామా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుని కృప ఏం చేస్తుందో చూద్దామా? దేవుని కృప ఏం చేస్తుందో. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడమైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపితివి. ఆశ్రయం అనే ఇక్కడ ఏముంది? గోడ. ఏ గోడ? యెరూషలేము యొక్క గోడ. అనగా మందిరాన్ని పడగొట్టారు శత్రువులు. అప్పుడు ఎజ్రా అంటాడు, తిరిగి మేము దాన్ని కట్టుకోవాలి అనుకున్నప్పుడు దాసులమైన మేము పారసీకపు వారి యొక్క ఆధీనంలో ఉన్నాం, దాన్ని మేము కట్టుకోవాలి, తిరిగి మా మందిరాన్ని మేము కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు పారసీకపు రాజుకు మా ఎడలను ఏం పుట్టించావు? దయ పుట్టించావు. అవునా? ఆ మాట రాయబడి ఉన్నాయి చూడండి. నిజముగా మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయను నిలిపి పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు యూదా దేశమందున్న యెరూషలేము పట్టణమందున్న మాకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చాను. అవును ప్రియులారా, మాకు ఒక ఆశ్రయము ఇచ్చుటకు కృప చూపితివి. ఏది ఆశ్రయం? మందిరమే ఆశ్రయం. మనకు మందిరం ఇవ్వడమే గొప్ప కృప. అదే ఆశ్రయం. ఆశ్రయం ప్రియులారా, ఇప్పుడు మీరున్నారండి, నెలకు ఒక 600, మీరు 600 నుంచి ఆ పైన ఎంతైనా వేయండి. ఒక 2 సంవత్సరాలకు ఎంతైతే డబ్బులు అవుతుందో ఆ డబ్బులు మన దగ్గర పెట్టుకొని దానికి తోడుగా మనం కొంత అప్పో సప్పైనా మందిరం కట్టుకుందాం అని అనుకున్నాం. ఎప్పుడు? 2021లో అనుకున్నాం. అందుకే 2021, 2022 2 సంవత్సరాలు మనది చిన్న సంఘం, 30 నుంచి 35 కుటుంబాలు, దానిలో 30 నుంచి ఒక 32 కుటుంబాలు,
ప్రతి నెల 500, 600, కొంతమంది 1000 రూపాయలు అలాగిచ్చారు. సో అలాగే మీరు ఇచ్చిన అర్పణ ఎంత అంటే 5 లక్షలు. అంటే మీరు ఆలోచన చేయండి, సంవత్సరానికి 12 నెలలు, కొంతమంది 500, 600 అనమని 600 ఇచ్చారు. కొంతమంది ఒక అడుగు అట్ల ముందుకేసి 1000 రూపాయలు ఇచ్చారు. బాగా వినండి. అలాగే మీరు ఒకవేళ 1000 రూపాయలు ఇచ్చినా, 2 సంవత్సరాలు ఇచ్చినా 12 24,000 మనం ఇచ్చింది. ఒకవేళ 2-3 కుటుంబాలు మినహాయిస్తే, 2-3 కుటుంబాలు మినహాయిస్తే అందరూ ఇచ్చింది అంతే. అంటే మనం ఈ సమకూర్చుకున్న ధనం ఒక 5 లక్షల చిల్లర. ప్రతి ఆదివారం వచ్చే కానుకను కూడా టీవీ పరిచయకి ఇవ్వకోకుండా దేవుని మీద ఆధారపడి దాన్ని అలాగే చీటీ వేస్తే అది ఒక 5 లక్షల చిల్లర అయింది. టోటల్గా ఒక 10 లక్షలు పెట్టుకొని పని ప్రారంభించాం. కానీ మందిర పని అయిపోయి ప్రారంభమయ్యేసరికి 56 లక్షల రూపాయలు అయింది. మరి మనం ఇచ్చిన 6 లక్షలతో మందిరం కాలేదే. మీరు చూసారా, అక్కడ పారసీకపు అనబడేటటువంటి రాజు అన్యుడు. ఒక అన్యురాలుందండి, నాకు తెలిసిన ఒక తల్లి, ఒక ప్రాంతంలో ఉంది. ఆమె ఒక్కసారి మాత్రమే నాతో మాట్లాడింది. పెద్ద ఆవిడ. ఆమె మన వాక్యము టీవీలో, యూట్యూబ్లో, టీవీలో వాళ్ళ భర్త పిల్లలు ఉన్నప్పుడు చూడడానికి ఉండదు. ఎందుకంటే అన్యులు క్రైస్తవ ఛానల్ పెట్టుకోరుగా. సో ఆమె ఫోన్ ఆన్ చేసి ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకొని వింటుంది. ఆ తల్లి ఆమెకు మనకు ఒక్కసారి అడిగింది, మీ పిల్లలు ఏం చదువుతున్నారు పాస్టర్ గారు అనింది. మా పెద్ద పాప ఇంటండి, 2వ పాప 9th, చిన్నోడు ఇట్లా సో అని చెప్పాను. ఆమె అనింది, మీ పెద్ద పాప ఒకవేళ ఎంతవరకు చదువుతుందో మీరు చదివిండి, చదువు ఖర్చు నేను పెట్టుకుంటాననింది. నేను అన్నాను, లేదులేమ్మా, ఆమె ఇంటర్ వరకే చదివించాలనుకున్నాం, బైబిల్ ట్రైనింగ్ పంపించాలనుకున్నాం. అలాగే చెప్పాను. అలాగనా, సరేలేండి, ఒక్కరి వరకు నేను కుటుంబంలో అనుకున్నాను, తర్వాత ఓకే, ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకేం ఆలోచన లేదు, అయిపోయింది. ఆమె కూడా కరెక్ట్గా మనకు ఎప్పుడు పరిచయం అయింది అని అంటే, మనం చర్చి పనిని ప్రారంభించడానికి ముందుగానే పరిచయం అయింది. యూట్యూబ్లో ఒకానొక సందర్భంలో చూసింది. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, విష్ణు ఆయన పేరు. పాస్టర్ గారండి, మీ ఫోన్పే నెంబర్ ఇదేనా అన్నారు. మీరెవరండి అన్నాను. మా అమ్మ చెప్పింది, నీకు ఒక చిన్న కానుక వేయాలి మేము అని అన్నారు. దేనికోసం వేయాలనుకున్నారండి అన్నాను. ఇంతకు మీ అమ్మ ఎవరండి అన్నాను. పేరు చెప్పాడు. మీరు చర్చి పని జరుగుతుంది కదా, అమ్మ మీకు ఒక 2 మాటలుగా కానుక వేయమనింది, ఈ నెల కొంత వేస్తాను, రేపు నెల కొంత వేస్తానండి అని అన్నాడు. సరే వేయండి. ఆ నెలలో ఒక 50,000 వేశారు, మరలా నెలలో ఒక 50,000 వేశారు. ఇంత వేసిన వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి కదా నేను. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఆయనకు ఫోన్ చేశాను. ఒకసారి అమ్మ నెంబర్ నాకు ఇస్తే నేను మాట్లాడతాను అని. ఆయన సరే అండి ఇస్తాను అని మెసేజ్ పెట్టాడు. మరలా మెసేజ్ పెట్టాను, అమ్మ నెంబర్ ఇంకా నాకు ఇవ్వలేదు అని. అమ్మ అనిందండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చాలు, మా పేరు ఎక్కడా అవసరం లేదు. చర్చి ఓపెనింగ్ జరుగుతుంది. ఇంకా ఒక వారం రోజుల ముందుగా ఒకానొక సందర్భంలో వాక్యం చెప్తూ అన్నాను నేను, దేవుడు చాలా మంది మా సంఘపు బిడ్డలతో పాటు బయట ఉన్న వాళ్ళు చాలా మంది మీ మనస్సులో మా మీద దేవుడు దయను పుట్టించి ధారాళంగా మీరు అర్పణలు అందించారు, మీకు నిండు వందనాలు అని చెప్పాను నేను అందరికీ ఓరల్గా. ఎందుకంటే మనం ఇచ్చిన దానికన్నా 5 కాదు 10 భాగాలు బయట ఉన్న పిల్లలు నాకు తెలిసిన వాళ్ళే అర్పించారు అర్పణలు. ఎవరిని అడక్కోకుండా, ఫోన్ చేసి అడక్కోకుండా, ఇక్కడ నుంచి చదివిన పిల్లల్ని కూడా అడక్కోకుండా, ఎవరిని అడక్కోకుండా. ఆ తల్లి మరలా అనింది, మళ్ళా వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు అప్పుడు కూడా, ఒకసారి మీరు
మా అమ్మ మాట్లాడుతుందంట. అబ్బా, ఎన్ని రోజులకి మన గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ అబ్బాయి ఆమె ఎంత జాగ్రత్త పడిందో చూడండి. తన ఫోన్తో మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే మరలా ఎప్పుడైనా ఫోన్ చేస్తానేమో తన పేరు కనపడకూడదు అని. ఫోన్ చేసి వాళ్ళ కొడుకు ఫోన్తో మాట్లాడుతూ, నాయనా, మేము చాలా మంది వాక్యాలు వింటూ ఉన్నాం, ముఖం మీదనే చంపలు పగలగొట్టినట్టుగా చెప్పి కొందరినైనా రక్షించాలన్న మీ ఆశ చాలా మంచిది. ఇలాంటి వాళ్ళుంటే ఎందుకండి మత గొడవలు జరుగుతాయి? మీరు బయట ఉన్న వాళ్ళందరినీ తిట్టడంలో మీ ఎదురుగా ఉన్న వాళ్ళను సరిదిద్దుకుందాం, మనం దేవుని నామ మహిమార్థమై బ్రతుకుతున్నామని చెప్తున్నారు చూడండి. వారు ధన్యులు అని చెబుతూ చాలా మంచిగా ఆమె మాట్లాడుతూ, మా కొరకు ప్రార్థన చేయండి చాలు, మేము ధనాన్ని ఎక్కువ ఇవ్వలేదు లేదా పేరు కోసం ఇవ్వడం లేదు, నేను నా మనసు నిండుతో ప్రభువును చేర్చుకున్నాను, బలపడ్డాను, దేవుని వాక్యము నన్ను హెచ్చరిస్తూ మీ ఎడల దాతృత్వమైన మనసును కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అలాగా తల్లి మాట్లాడింది. తర్వాత అంటుంది, కొత్త చర్చిలోకి వెళ్ళిపోతున్నారు నాయన, మీరు పిల్లలు అందరూ బట్టలు కొనుక్కోనండి, మీరు పిల్లలందరూ బట్టలు కొనుక్కోనండి, మీరు ఒక కుమారుడిగా భావిస్తున్నాం మేము. ఒక 25,000 రూపాయలు కానుక ఆమె పంపించి, మంచి బట్టలు తీసుకోండి నాయన, ఇది పరిచర్య కొద్దు, ఇంకా మంచి బట్టలు తీసుకోనండి, ఇంకా కొంతకాలం ఈ స్వార్థ ప్రకటించాలని మా ఆశ. ఎవరండి వాళ్ళు? దయ పుట్టించిన వాడు ప్రభు ప్రియులారా. నీలో కలగకపోవచ్చు కానీ ఆ దయగుణం పారసీకపు రాజు అన్యుడండి. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు ఈ ఆశ్రయపురాన్ని కట్టుకోవడానికి, చేతులు కట్టుకొని నిలబడలేదు, కానీ మోకాళ్ళొంగి నిలబడ్డాం. ఆయన పుట్టించిన దయ అనేక మంది పెన్షనర్స్ అండి. ఒక తల్లికి 13,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళ భర్త చనిపోయి 80 సంవత్సరాలు పైబడి. నేనేమి ఇవ్వలేను నాయన, 1,000 రూపాయలు ఇస్తాను, ఒక ఇటుకైనా నేను ధన్యురాలను నాయన, నేనేం పని చేసుకోలేను, పని చేసుకునే ఆమెకు ఒక 6,000 ఇవ్వాలి, ఇంటి సరుకులకు ఒక 4-5 అవుతాయి, నేను ఎప్పుడూ ఒక సేవకునికి పంపించేవాని, నీకు 1,000 రూపాయలు పంపిస్తా, అది సేవలో వాడుతావా? 84 సంవత్సరాల వయసు. ఏమమ్మా మీరు ఇవ్వకపోతే? దేవుడు నన్ను దయ తలిచి బ్రతుకునిస్తున్నాడు, నేను వాక్యం విని స్పందించకపోతే ఎలాగా? పారసీకపు రాజుకు దయ పుట్టించి ఆశ్రయపు గోడను కట్టించావన్న హెజ్రావలే. ఎందరో దయ అండి, నేను చెప్తాను. మీ ప్రార్థనలు మొదటిదైతే ఎందరో బిడ్డల దయ, వారి దాతృత్వం, ఆయన కృప వలన ఆశ్రయం నిలబడింది. అందుకే నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేను ఎంతగా నమ్ముతాను అనంటే, మన్నా అనేది ప్రతి దినము కురిచేది, సమయానికి వెళ్ళి కూర్చుకోవాలి, ఆగిపోయేది. నాకు ఈ మందిర నిర్మాణంలో అలాగ మన్నా వలె కురిసింది, నా అవసరత తీరిన తర్వాత ఆగిపోయింది. కొంతమంది అవసరత తీరిపోయిన తర్వాత ఇస్తుంటే అన్నాను, మందిరం అయిపోయి చాలా కాలమైంది, ఇంకొద్దు మందిరానికి. ఒకవేళ నన్ను ప్రేమించిస్తే నేను తీసుకుంటానేమో, కానీ ఆ రోజు లేకపోయాం, ఈ రోజు ఇస్తా, అక్కర్లేదు, మాకు ఏ అప్పులు లేకుండా దేవుడు తీర్చేశాడు. పరిచయకి ఇవన్నీ తీసుకుంటాం. నేను నా నిబద్ధత లాంటిదంటే ఇచ్చిన ప్రతిసారి అడుక్కునేవాని కాదండి, నేను చాలంట. ఎందుకో తెలుసా? ఆ కృతజ్ఞత ఉంటే దేవుడు మరలా ఇస్తాడు. కానీ కొంతమంది ఏళ్ళు గడిచిన అట్టే నిలబెట్టుకొని ఇవ్వండి 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 అట్లా చేయను. ఎందుకంటే ఆ సొమ్ముకు దేవునికి లెక్క చెప్పాలి. దేవుని సన్నిధానంలో చెప్తున్నాను దైవజనుడిగా, దేవుని దయ, ఆయన కృప మనకు ఆశ్రయపురం. మొన్నటి దినాన్ని వర్షం పడుతుంటే, ఆదివారపు ఆరాధనలో వర్షం పడుతుంటే వాక్యం రాసుకుంటూ నా కళ్ళల్లో ఒక్కసారిగా ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీరు కార్చాను. ప్రభువా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇలాగే వర్షం వస్తే షూటింగ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు రేకుల మీద డబడబడబడబడ అని శబ్దం,
రెండవది వచ్చేసి అక్కడ ఒక బకెట, అక్కడ ఒక సెరవ, అక్కడ ఒక చెంబు ఇలాగ పెట్టేసి ఆ ప్లేస్ లో కూర్చోవాలని సర్దుకోండి అనేవాళ్ళం. అక్కడ నీళ్లు పడేవి. ఈరోజు మాకెంత మంచి ఆశ్రయం ఇచ్చావు ప్రభువా. ఇది ఆయన కృప వలన, ఈ సేవకుని జ్ఞానం వల్ల కాదు, మీ ప్రార్థన వల్ల కాదు, ఆయన కృప. ఎవరైనా ప్రేరేపించడానికి మీరు ప్రార్థన చేస్తే దాని గురించి కాదు నేను అనేది, ఇది ఇవ్వడంలో ఆయన కృప. ఈ ఆశ్రయాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి, తర్వాత విషయం చెప్తాను మీకు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, అద్భుతకరమైన మాట ప్రియులారా. 14వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 633వ పేజీలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, నేను షిలోహునకు చేసినట్టు నీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును నీకును నీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకు నేను అలాగే చేయుదును. చాలు. ఏమన్నాడు అక్కడ? షిలోహునకు చేసినట్టు నీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరం. మీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు చూకనొచ్చు, కానీ చెప్పకపోతే నేను కృతజ్ఞతహీనుడిని అవుతాను కాబట్టి చెప్తాను. నేను ఆ తల్లిని నేను ఎవరో ఇంతవరకు చూడలా, వాళ్ళ పిల్లలను చూడలా. మరలా ఎప్పుడు కూడా వాళ్ళను ఏమండి మేము పలాని పని చేస్తున్నాం, పలాని మీటింగ్స్ పోతున్నాం, ఏమైనా హెల్ప్ చేస్తా అడగను కూడా. ఎందుకంటే బైబిల్ నాకు తెలుసు. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉన్నాడు, శరీరులను తనకు ఆధారముగా చేసుకుని యెహోవా మీద నుంచి తన మనసు త్రిప్పుకునేవాడు శాపగ్రస్తుడు. పలానా ఆయన ఇంటికి పోతే డబ్బులు ఇస్తాది, పలానా ఆయనకు ఫోన్ చేస్తే కానుకిస్తాడు, పలానా ఆయనకు మెసేజ్ పెడితే గనక స్పందిస్తాడు అని మనిషి మీద ఆధారపడితే దేవుడు శపిస్తాడు. మరలా అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడంతే. కానీ లోకంలో ఏంటంటే ఇచ్చేవాడిని చూచే సచ్చేవాడు కూడా లేచి వస్తాడంట. అలా ఉండకూడదు మనం. నేను దేవుని ఒకటే అడుగుతాను, ప్రభువా నువ్వు నాకు ఇవ్వాలి అని అంటే ఇచ్చే మనసు నాకు కూడా నేర్పించు. 56 లక్షల్లో ఒక 5 లక్షలు సంఘ కానుక అన్నప్పుడు కింద నాకు 20-25 లక్షల్లో మందిరం కట్టుకొని ఉండకూడదు. ఎవరు దన్నారు? హ్యాపీగా 20 లక్షలు సేవే కదా. ఒక 6 నెలలు అనుకున్నది మనం చూసాం. టౌన్లో చాలా మంది 2-3 సంవత్సరాలుగా కట్టుకుంటూ వచ్చారు మందిరాన్ని. ఈ మందిరం కేవలము 215 రోజుల్లో కట్టబడింది. ప్రతి రోజును లెక్కేస్తే అది కూడా కంటిన్యూగా పనికిరాలా. కొన్నిసార్లు కూలీలు లేక ఆగిపోయినవి, కాంక్రీట్ ఆలస్యమైంది, సెంటరింగ్ ఆలస్యమైంది, ప్లాస్టింగ్ ఆలస్యమైంది, షీట్స్ అతికించడం ఆలస్యమైంది. జనవరిలో ప్రారంభించామన్న పేరే కానీ చాలా ఆలస్యమైపోయాయి. కానీ దేవుని దయ, ఆయన ఒక ఆశ్రయాన్ని. ఏమంటే ఇదేమన్నా నేను నా ఇంట కట్టకపోతానా, మీరు మీ ఇంట కట్టకపోతారా? మన పిల్లలు ఆత్మీయముగా బలపరచబడ్డానికి దేవుడిచ్చిన ఆశ్రయం అండి ఇది. అందుకే నేను ఎప్పుడు ఎక్కడన్నా మందిర ప్రతిష్టలకు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తాను, మందిరములో 2 అడుగులు స్థలం మనకు దొరికింది అని అంటే ధన్యులం మనం. ఎక్కడికైనా పోతే కూర్చుంటాం, కానీ మాది అని చెప్పుకోలేం మనం. మేం కష్టపడ్డామని చెప్పుకోలేం. ఆ పాట వేసినప్పుడు మనము ఎంతమంది పసిపిల్లలు కూడా పనిచేశారండి. చిన్న చిన్న పిల్లలు కూడా వెనక వైపున నిలబడి, మన గ్రౌండ్ పాతగా ఉన్నింది, దాంట్లో నుంచి ఆడబిడ్డలు పిల్లలు ఎంత పనిచేశారండి. నేనేమో పరిచయ నిమిత్తం వెళ్ళిపోతాను, ప్రొద్దున కల్లా నాకు ఒక అర్ధ ట్రిప్పుమైన ఇసుక జల్లి పెట్టాలంటాను. ఎవరున్నారు కూలోళ్ళు? దేవుని బిడ్డలైన మీరందరూ ఎన్ని పనులు చేయాలని పనిచేశారు. ప్రతి పనిలో పాలు పొందారు. కొంతమంది డిగ్నిటీ మెయింటైన్ చేశారు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళు చెప్పుకుంటారు, దేవునికి లెక్క. ఆనాడు ఇశ్రాయేలీయులు నెహమ్యా కాలంలో బానిసగా ఉన్నప్పుడు దావీదు కట్టిన మందిరాన్ని శత్రువులు కూల్చివేస్తే నెహమ్యా ఒక మాట చేరవేశాడు, ఎక్కడెక్కడున్న వారులారా రండి, మన దేవుని ఆశ్రయాన్ని మనం కడదామని.
శత్రువులు వారిని వెంటాడుతూ ఉన్నప్పుడు ఒక చేత్తో ఈట పట్టుకొని ఒక చేత్తో ఏం చేశారు? వాళ్ళు పనిచేశారు. ఎవరెవరో డబ్బులు ఇచ్చారు, వాళ్ళ ప్రేమ అది వాళ్ళు వేరే చోట్ల ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడున్న మనం శరీరంలో నుంచి చెమటను కార్చాం. అది మీరు ఇచ్చిన డబ్బు కన్నా గొప్పది, చాలా గొప్పది. అందుకే ఆ పాట చూసిన ప్రతిసారి నేను అనుకుంటాను, ఏడుపు వచ్చేస్తుంది, ప్రభువా ఎలాగ చేసుకోగలిగాం ప్రభువా, ఇది నిజంగా గొప్ప దేవుడు. 1500 ఇళ్ళు కలిగినటువంటి ఈ కాలనీ వాళ్ళు కట్టుకునేటటువంటి మందిరములో ఇంత ఘనమైన పని జరగల. కానీ ప్రభు చేసిన కార్యాలు ఎట్లున్నాయి చూడండి. వాళ్ళని తక్కువ చేయడానికి నేను మాట్లాడడంలా, ప్రార్థన చేసే పని, దేవుడు దయతో కృపతో ఇచ్చే ఆశ్రయపురం ఎలాగుంటుందో చూడండి. మనమేం 1500 మంది లేవు ఇక్కడ. పైపెచ్చి ఎవరు పనిచేసేటటువంటి నైపుణ్యం కలిగిన బేల్దారులు లేరు మన చర్చిలో. కానీ దేవుడికి దయ పుట్టింది, ఆశ్రయాన్ని ఇచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజుకు మనం బ్రతికుండడం, పాతాళంలోనికి వెళ్ళకోకుండా దేవుని మహాకృప. రెండోది ఆశ్రయాన్ని కలిగి ఉండడం, దేవుని కృప. మూడో చెప్పమంటారా? యెషయా గ్రంథం 63వ అధ్యాయము, ముగిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూద్దాం. 7 నుంచి 9 వచనాలు చాలా త్వరితంగా చూద్దాం. 63:7 నుంచి. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులుగా ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధమునాడలేని పిల్లలను అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలు ఆయన బాధనుండెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను కాలిని చేతను వారిని విమోచించను. పూర్వపు దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని ఆయన కృప బాధ్యత కలది. ఇంక మనం లేలేమనుకున్నప్పుడు ఎత్తుకొని మోసినది. మనము తప్పులు చేసినప్పుడు ప్రేమ చేతను తాళిమి చేతను అన్నాడు. అంటే ఓర్చుకొని మనలను బాధ్యతతో మోసాడండి. బాధ్యతతో మోసాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం నడవలేము అని అంటే అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్ ఆయాను వచ్చి రారా నేను ఎత్తుకుంటా అని ఎత్తుకుని డాక్టర్ గారికి పిలిచిపోతారు కదా. మనల్ని వీల్ చైర్ తెచ్చి లేకపోతే స్ట్రెచ్చర్ తెచ్చి దొబ్బుకుంటా బయట పెడతారు అంతే. కానీ మన ప్రభు ఇప్పటిదాకా తెలియని రీతిగా ఆశ్చర్యకరంగా మనల్ని ఎత్తుకొని వచ్చాడు. అందుకే అంటాడు పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు నిర్గమాకాండం 2వ కాండంలో పిల్లలను చంకనెత్తుకున్నట్టుగా ఆయన ఎత్తుకొని వచ్చాడు. ఆయన కృప చేత మన మీద బాధ్యతను కనపరిచాడు. బాధ్యతను. అందుకే దేవుని కృప వలన జీవముతో ఉన్నాం, ఒక ఆశ్రయాన్ని చేరుకున్నాం. మూడవది ఆయన ఎత్తుకొని వచ్చాడు కృప చేత. అనగా బాధ్యత కలిగిన దేవుడు మన దేవుడు. మన మీద, మన కుటుంబాల మీద మనకు ఎంత బాధ్యత ఉందో మన మీద ఆయనకు అంత బాధ్యత ఉంది. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో అద్భుతకరమైన మాటను చూసి ముగిద్దాం. యెహోవా ఇశ్రాయేలుల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. 4వది ప్రియులారా, ఆయన మనకిచ్చిన వాక్య వాగ్దానాలు నెరవేర్చు దేవుడు. అందుకే ఎక్కడ రాయబడింది,
హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండి నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను ఎవ్వరు కూడా లేరు. ఎంత వాగ్దానాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఆయన అంటాడు 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, చాలా కాలం కిందట చెప్పాడట మనకు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. సహోదరులారా, మీ భార్య మీరు అడిగింది ఇవ్వలేదనుకోండి, ప్రేమ చూపదు. ఇంట్లో సామాన్లన్నీ డబడబా 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 అని శబ్దం చేస్తుంది. డబడబా డబడబా శబ్దం చేస్తుంది. మీ పిల్లలు అడిగిన డ్రెస్ మీరు కొనినప్పుడు 36 వంకలు నిప్పుతారు మూతులు. కానీ దేవుడు అలా కాదు. ఏమి ఉన్నా లేకున్నా కృపగలిగిన దేవుడు. మనం ఆయనను అనుసరిస్తూ ఉంటే చాలు. ఆ దేవుడు ఏం చేస్తాడట? గొప్ప దేవుడు. కృప చూపి మనకు చేసిన నిబంధనను నెరవేర్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానిధియగు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉంచి మేము చేసే చిన్న చిన్న ప్రార్థనలు మీరు అంగీకరించి ఈరోజు ఈ క్షణం వరకు మమ్మల్ని బ్రతికించారు. బ్రతికించడమే కాకుండా మాకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చారు. తండ్రి వలె బాధ్యతలు నెరవేరుస్తున్నారు. మీరు చేసిన నిబంధనను నెరవేరుస్తూ ఉన్నా మీకు సాటి అయిన దేవుడు ఎవరునైనా. మేమే చాలా పర్యాయం మీ కృపకు దూరంగా బ్రతుకుతున్నాం, కానీ మీరు మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు నాయనా, ఎప్పుడూ మర్చిపోలేదు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తున్నావు. తండ్రి వలె ఎత్తుకొని ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నావు. ఇహమందు నీ బిడ్డలము అని చెప్పుకుని గౌరవప్రదమైన జీవితాలను ఇస్తూ ఉన్నావు. వీటన్నిటికీ కారణం మమ్మల్ని మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపడం నేను ఒప్పుకొనిచున్నాము నాయనా. నీ కృపకు నేను మా కుటుంబాలన్నీ కూడా పాత్రులమయ్యాం. సౌలు వలె మీ కృపను, మీ మందిర సహవాసమును, సేవకుల సహవాసమును దూరము చేసుకుని జీవితం మీద విరక్తిని కలిగించుకునే బ్రతుకులు మేము బ్రతకక, ఉపదేశం అనే బెత్తము మమ్మల్ని హెచ్చరించినప్పుడు మరింత ఆసక్తితో ఆత్మీయతలో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.